జై శ్రీరామ్. భగవద్గీత మొదటి అధ్యాయము అర్జున విషాదయోగము 17వ శ్లోకము. కాశ్యశ్చ పరమేశ్వాసః శిఖండీ చ మహారథః దృష్టద్యుమ్నో విరాటశ్చ సాత్యకీశ్చ పరాజితః. మహాధనుర్ధారి అయిన కాశీరాజు, మహారథుడైన శిఖండి, దృష్టద్యుమ్నుడు, విరాటరాజు, అలాగే అజేయుడైన సాత్యకి, వీరందరూ కూడా తమ తమ శంఖాలను పూరించారట. ఇంతకు ముందు శ్లోకాలలో చెప్పుకున్నాము. కాశీరాజు పరమ ధర్మాత్ముడు, పాండవ పక్షాన యుద్ధం చేయటానికి వచ్చాడు. అలాగే శిఖండి, దృష్టద్యుమ్నుడు, వీరిద్దరూ కూడా అన్నదమ్ములు, ద్రుపద మహారాజు పుత్రులు. వీళ్లలో జ్యేష్ఠుడు పెద్దవాడు శిఖండి. మొదట ఆడపిల్లగా పుట్టి తర్వాత మగపిల్లవాడుగా మారిపోయాడు. తర్వాత ద్రుపద మహారాజు యజ్ఞం చేసినప్పుడు యజ్ఞ ఫలితంగా దృష్టద్యుమ్నుడు, ద్రౌపది ఇద్దరూ కూడా ఆ హోమగుండం నుంచి ఆవిర్భవించారు. కనుక శిఖండి, దృష్టద్యుమ్నుడు ఇద్దరూ కూడా పాండవులకు బావమరుదులు. విరాటరాజు వారు పాండవులకి వియ్యంకుడు. సాత్యకి యదువంశంలో మహాయోధుడు, పరమ కృష్ణభక్తుడు. వీళ్ళందరూ కృష్ణార్జునులు ఇతర పాండవులు చేసిన శంఖధ్వని విని వారు కూడా ఉత్సాహంతో మేము యుద్ధానికి సిద్ధంగానే ఉన్నాము అని తెలియచెప్పడం కోసం వారి వారి శంఖములను పూరించారట. అంటే ఈ శ్లోకంలో వీరి ఉత్సాహం గమనించండి. ఏదో పిలిచారు యుద్ధానికి, మా కర్మ, రాకపోతే ఏం బాగుంటుంది, అదిగో ఇంకా కొద్ది క్షణాల్లో యుద్ధం కూడా ఆరంభమవుతుంది, మాకేమన్నా అయితే మా వాళ్ళ పరిస్థితి ఏమిటి అని ఎవరూ అక్కడ దిగులుగా లేరు. ప్రాణాలు ఉంటాయో పోతాయో ఆ యుద్ధంలో ఎవరికి గ్యారంటీ లేదు. కానీ వీళ్ళు యుద్ధానికి సన్నద్ధులై అత్యంత ఉత్సాహంగా ఉన్నారట. వీళ్ళ ధర్మపరాయణతత్వం, వీళ్ళ కర్తవ్యతానిష్ట గమనించండి. ఎవరో పిలిస్తే మనం ఎందుకు పోవాలి, ఎందుకు మన ప్రాణాలు చెలగాటం ఆడటం, హాయిగా మనకు జరిగిపోతుంది కదా, మన ఇంట్లో మనం కూర్చుందాము అనుకోవట్లేదు. వాళ్ళు అధర్మాన్ని అణిచివేయటానికి ప్రతి ఒక్కరూ కూడా సిద్ధపడి పోరాటం చేయాలి. ఎవరికి వారు మాకెందుకులే అని ఆగితే రేపు ఆ అధర్మమే మన ఇంటిపైకి కూడా వచ్చి పడుతుంది, మన ఇల్లు వాకిలి మన వాళ్ళను కూడా లేకుండా చేస్తుంది అని బాగా తెలిసి ఉన్నవారు కనుక అధర్మాన్ని అణచడం కోసం యుద్ధం చేసి తీరాలి అని ఇంత శక్తి ఉత్సాహాలతో సిద్ధమై ఉన్నారు యుద్ధరంగంలో. సెక్యులర్ హిందువులు ముఖ్యంగా గమనించాల్సిన విషయం, అధర్మం జరుగుతుంది అని తెలిసినా కూడా మనకెందుకులే, ఎవరో ఒకరు వచ్చి కాపాడుతారులే, అంతా సమానమేలే, అందరూ ఒకటేలే అనే భావజాలంతో మనం గాని ఆగితే రేపు పూర్తిగా ధర్మం అణిచివేయబడి అధర్మమే ప్రవహించుకుంటూ నాలుగు దిక్కులు వచ్చి మన ఇంటిని, మన ధర్మాన్ని, మన దేశాన్ని కూడా కబలిస్తుంది. ఈ విషయం బాగా గమనించి సెక్యులర్ భావజాలాన్ని వదిలిపెట్టేసి ఒక హిందువుగా నిలబడి ధర్మం కోసం పోరాడటానికి ప్రయత్నాలు ప్రారంభించాల్సిందే. జై శ్రీరామ్. కృష్ణార్పణ.